మానవుడు ఎప్పుడు కూడా హఠాత్తుగా అనేది మారడు. ఎందుకంటే ఎవరిలోనూ కూడా ఈ మారడం అనేది హఠాత్తుగా జరిగేది కాదు. అది క్రమక్రమంగా జరుగుతూ ఉంటుంది, పరిణితి చెందాలి. కావున మనం ఒక రోజు కంటే ఒక రోజుకి, అలాగే ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం ఉన్నతమవుతూ ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకి ఒక మామిడి చెట్టు తీసుకుందాం. ఆ మామిడి చెట్టుకి ముందుగా వచ్చేదంటే పూత వస్తుంది. ఆ పూతల్లా పిండిగా మారుతుంది. పిండి నెమ్మదిగా కాయ అవుతుంది. కానీ ఆ కాయ కూడా పుల్లదనం కలిగి ఉంటుంది. ఆ పులుపుదనం కూడా ఎరిగిపోయి కొంత పెద్దదయ్యేటప్పటికి అది పండవుతుంది. క్రమంగా అది పరిపక్వతకు వస్తుంది. ఈ విధంగా అది క్రమక్రమంగానే ఫలం అవుతుంది తప్ప హఠాత్తుగా ఒక రోజులోనో 2 రోజుల్లో ఫలం మన చేతికి రాదు కదా. ఈ విధంగా జరిగే విధానంలో పిండిగా అంటే పూతగా ఉన్నప్పుడు కొంత రాలిపోతుంది, పిండిగా ఉన్నప్పుడు కొంత రాలిపోవచ్చు, మళ్ళా కాయగా ఉన్నప్పుడు కూడా కొంత రాలిపోవచ్చు. చివరికి ఫలం అనేది కొన్ని చక్కగా తయారవుతాయి. అదే విధంగా మానవుడు చేసే ప్రయత్నం కూడా ఎలా ఉండాలంటే పూర్తయ్యే వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలంటే ఫలంగా అయ్యే వరకు కూడా, అంటే మన యొక్క మార్పు అనేది జరిగే వరకు కూడా, ఎప్పటి వరకు మనము ఆత్మ యొక్క స్థితి అనుభవానికి వెళ్తామో అప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి తప్ప మధ్య మధ్యలో ఆపకూడదు. అలా ఆపితే పూతలాగా పిందెలాగా రాలిపోయే పరిస్థితి. కానీ క్రమక్రమంగా పరిణామంలో పరిణితి రావాలని తెలుసుకుని కంగారు పడకుండా ప్రయత్నపూర్వకమైన సాధన ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి అని గ్రహించుకోవాలి. అది ఓం తత్సత్.